మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ప్రమాణం చేశారు. ఇక ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఇక ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులపై స్పష్టత రానుంది. భాగస్వామి పక్షాలు ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనున్నట్లు సమాచారం. ఇక మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రివర్గ కూర్పులో ప్రధాని మోదీ కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. అలాగే త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. 5 మైనార్టీలు, 7 మహిళలు కూడా ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్ లో మోదీ మార్క్ తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ప్రమాణం చేశారు. ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఇక ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపులపై స్పష్టత రానుంది. భాగస్వామి పక్షాలు ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్టు తెలుస్తోంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనున్నట్లు సమాచారం. ఇక మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉండటంతోనే గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక మంత్రివర్గ కూర్పులో ప్రధాని మోదీ కుల సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉన్నారు. 5 మైనార్టీలు, 7 మహిళలు ఉన్నారు. యువత, సీనియర్ల కాంబినేషన్ లో మోదీ మార్క్ తో బెర్తులు ఉంటాయనేది తెలుస్తోంది. ఇక ఎన్డీఏ భాగస్వామి పార్టీలు సైతం తమ ప్రయోజనాల దృష్ట్యా శాఖలను డిమాండ్ చేశాయి. ఇక జేడీఎస్ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇదివరకే ప్రకటించనుంది.